మోడీ కాలం మీద పడతాను బయట. ఇది మోడీ కాలం మీద పడ్డాను తప్ప ఇంకొకటి కాదు. దీనికి రాహుల్ గాంధీ సిగ్గుపడాలి. దీనికి సిగ్గుపడాల్సింది రాహుల్ గాంధీ. ఎందుకంటే మీ చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకుపోయి మోడీ చేతికి ఇవ్వడం అంటే దీని అర్థమైంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, మరి మాకు ఎవరికి తెలియదు కానీ మరి మీకు ఎవరికైనా తెలుసో మరి మిత్రులకు కనీసం అసలు ఈ లోకూర్ అంటే ఆయన ఛార్జీ తీసుకున్నాడా, ఈ రిపోర్ట్ ఇచ్చిండా, ఇస్తే ఎప్పుడు ఇచ్చిండు, ఇది ఎక్కడుంది, ఇన్ని రోజులు ఎక్కడ దాచిపెట్టిండ్రు, ఎవరికైనా తెలుసా ఈ రాష్ట్రంలో? లోకూర్ అంటేనే మమ్మల్ని ఏం విచారణ చేయలేదు. లోకూర్ గారు కేసీఆర్ గారికో ఇతరులకో ఎవరికి కూడా ఏం నోటీసులు ఇవ్వలే, సమాచారం ఇవ్వలే, మమ్మల్ని పిలిచి మాట్లాడలే, విచారణే జరగలేదు. లోకూర్ నాయకత్వంలో విచారణే జరగలేదు. మరి ఇంతకు కమిషన్ నివేదిక పాత ఆయన ఇచ్చిపోయిందా, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకుందా, లేదా ఇప్పుడు సిబిఐని తయారు చేయమని ఇస్తుందా? ఏ రోజు ఇచ్చింది అనేది ఇప్పుడు ఎవరైనా వినమా ఈ రాష్ట్రంలో? పలానా రోజు నాడు ఈయన ఇచ్చిండు అని చూసినామా మనం? కాళేశ్వరం కమిషన్ కంటే ముందు ఇచ్చిండ్రా, తర్వాత ఇచ్చిండ్రా? కాళేశ్వరం కమిషన్ మీద అధికారులతో కమిటీ వేసిండ్రు, మంత్రులతో కమిటీ వేసిండ్రు, లోపల మాట్లాడిండ్రు, బయట మాట్లాడిండ్రు, హౌస్లో మాట్లాడిండ్రు, చాలా చర్చలు చేసిండ్రు. ఆఖరికి మాతో కాదు, మేము దీన్ని మాట్లాడితే మాకే తనలు పడుతున్నాయి, మా వీపే పలుకుతుంది, ఎదురు వస్తుంది మాకు అని చెప్పి తీసుకుపోయి సిబిఐ కాలకాడబడి అప్పుడే సిబిఐకి ఇచ్చినామన్నారు. అయితే మరి ఈ నివేదిక అనేది కాళేశ్వరం నివేదిక కంటే ముందు వచ్చిందా, తర్వాత వచ్చిందా? ఎందుకు పబ్లిక్ డొమినియన్లో పెట్టలేదు? ఎందుకు ప్రజల ముందు పెట్టలేదు? కాళేశ్వరం ఏదైతే కాళేశ్వరం నివేదికను తీసుకొచ్చి దాంట్లో పెట్టినరో శాసనసభలో, ఎందుకు ఇది నిజంగా నివేదిక కనుక జస్టిస్ లోకూర్ గారే ఇచ్చుంటే ఎందుకు పెట్టలేదు? దీని అర్థమైంది. మా లెక్క ప్రకారం లోకూర్ గారు వీళ్ళే తిట్టిపోయాడు, ఎవడరా ఈ తలకాయలేని కమిషన్ వేసింది, ఎవడరా వీడిలా అని. చదువుకున్నాడా, చదువురానాడా, వీడు అజ్ఞాన? మాకు తెలిసిన ప్రకారం ఆయన రాగానే అడిగింది, ఈ రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏంది, పవర్ సప్లై ఎట్లుంది అని అడిగిందంట. అంటే అందరికీ 24 hours ఇస్తున్నారని చెప్పినారట అధికారులు. వాట్ అబౌట్ ఫార్మర్స్ అని అడిగినట్టు, అగ్రికల్చర్ ఏమని అడిగినట్టు, అక్కడ కూడా 24 hours ఇస్తున్నారని చెప్పినారట. మీరు ఈ పవర్ స్టేషన్లు ఏదో ప్రారంభం చేసిన వాటి మీద ఏమన్నారు కదా, ఇవేమైనా అని అడిగినట్టు. దాన్ని పూర్తిగా వచ్చిన దశలు ఉన్నాయి చెప్పింది. ఇదో వాడికి తలకాయింది 5 వేసేవాడికి అని చెప్పి తిట్టిపోయింది అని తెలిసింది మరి మాకు. నిజమే, మీ సిబిఐ విచారణలకు, మీ ఎఫ్బిఐ విచారణలకు, మీ కేజీబీ విచారణలకు, మీ మొసాద్ విచారణలకు భయపడే స్థితిలో లేడు కేసీఆర్. ఈ విచారణలు ఏమి చేయలేవు మమ్మల్ని. మేమే కదా ఛాలెంజ్ చేసినాం నిండు శాసనసభలో. మీలాగా అక్కడిక్కడ చెత్తవాగుడు వాగలే. స్కూల్ పిల్లల దగ్గర పోయిన కేసీఆర్ మీద బూతులు, మహిళల మీటింగ్ పోయిన కేసీఆర్ మీద బూతులు, ఏమైనా ఆధ్యాత్మిక సమావేశానికి పోయిన కేసీఆర్ గారి పైన బూతులు నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడలేదు. నిండు శాసనసభలో నేను మాట్లాడినాం, అక్కడే అడిగినాం. మీకు మొక్కాలు ఉంటే, మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే శాసనసభలో పెట్టాల్సి ఉంది. వాళ్ళు ఇచ్చింది నివేదిక నిజమే, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారి కనుక ఇచ్చింటే నిజమే. ఎవడి మీద చేయాలి వాస్తవానికి విచారణ? ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ ముఖాలకు కేసీఆర్ ఇచ్చిన కరెంటు ఇవ్వలేకపోతున్నారు. చక్కగా కరెంట్ ఇవ్వలేకనే వేలాది మంది రైతులని పుట్టన పెట్టుకున్నారు. కరెంట్ ఇవ్వలేకనే లక్షలాది మంది కార్మికులను పుట్టన పెట్టుకున్నారు. ఫ్యాక్టరీలు బంద్ అయ్యి కరెంట్ ఇవ్వలేకనే ఆనాడు రైతులు, రైతు కూలీలు అందరూ కలిసి వలసలు పోయేటట్టు చేసినారు. కేసీఆర్ ఒక్క ఏడాదిలోనే సరిదిద్ది
బ్రహ్మాండంగా 24 గంటల కరెంట్ ఇచ్చిపోతే